So welcome back everyone. So now we are going to configure IBGP. ఈబీజీపీ కాన్ఫిగర్ చేశారు కదా ఐబీజీపీ. సో ఐబీజీపీ అంటే ఏం లేదు గాయస్. సో బీజీపీ కాన్ఫిగరేషన్ ఏంటి? రౌటర్ బీజీపీ ఏదైనా 100 ఏఎస్ నెంబర్ 100 అనుకుంటే నైబర్ అని ఇస్తారు కదా, నైబర్ సంథింగ్ ఇది 2.2.2 1.1 అనుకొని రిమోట్ ఏఎస్ ఏమిస్తాం? రిమోట్ ఏఎస్ ఏమిస్తాం? 100 అని ఇస్తాం. ఈ రిమోట్ ఏఎస్ ప్లస్ లోకల్ ఏఎస్ రెండు సేమ్ ఉంటే ద రౌటర్ విల్ కన్సిడర్ యాజ్ ఏ ఐబీజీపీ. అంతే, ఏం లేదు తేడా. ఓకేనా? బట్ ఇక్కడ ఏంటి, మనం ఐబీజీపీని లూప్ బ్యాక్స్తో కాన్ఫిగర్ చేస్తాం. ఓకే, ఐబీజీపీని లూప్ బ్యాక్స్తో కాన్ఫిగర్ చేస్తాం. ఎందుకనంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది, ఇదే చెప్తాను మీకు. ఓకే, సో ఐబీజీపీని లూప్ బ్యాక్స్తో మనం కాన్ఫిగర్ చేస్తామండి. ఓకే, సో ఇది, సో ఇక్కడ ఉంది కదా, అంతా చాలా క్లమ్జీ ఉంది అనుకోకండి, అన్ని నీట్గా పక్కన పెట్టేస్తా క్లాస్. ఓకే, సో ఫోకస్ ఇయర్, ఈరోజు మొత్తం అయిపోతుంది. ఇదే అసలు సిసలైన ప్రాజెక్ట్ ఇది. ఓకే, లెట్స్ సీ హియర్. ఓకే, థియరీ చదివిన తర్వాత ప్రాక్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా ఏంది? ఇన్ఫోసిస్. ఓకే, కలర్లు నింపితే అయిపోయాడ, ఫిల్ కలర్. సో ఇన్ఫోసిస్ ఈ కలర్లో ఉంటుంది కదా. ఓకే, ఇది ఇన్ఫోసిస్ కంపెనీ. ఓకే, ఈ బ్లూ కలర్లో ఉండేదంతా ఇన్ఫోసిస్. ఓకే, ఇది టాటా. టాటా ఏ కలర్లో ఉంటుంది? ఏ కలర్ పెడదాం? ఈ కలర్ ఏదో ఒకటి పెట్టేద్దాం. ఓకే, ఇది టాటా కంపెనీ. ఇదేంటి? జియో. సర్వీస్ ప్రొవైడర్స్. ఇన్ఫోసిస్ కంపెనీకి టూ కనెక్షన్స్ ఉన్నాయి. ఓకే, వన్ ఈస్ జియో, వన్ ఈస్ టాటా. ఇవి ఇంటర్నెట్, ఇది క్లౌడ్, ఇంకా ఇది సపరేట్ అనుకోండి. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ప్లీజ్ ఎవ్రీవన్ అండర్స్టాండ్. నౌ ఫోకస్ ఆన్ ఓన్లీ ఇదేంటిది, ఈ కేబుల్. ఇది ఓకే. సో ఫోకస్ ఆన్ ఇన్ఫోసిస్. ఇది ఇన్ఫోసిస్. ఓకేనా? ఇది మొత్తం ఇన్ఫోసిస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, రౌటర్స్ తీసుకున్నా. R1, R2, R3 అండ్ R6 ఇట్లా 3 రౌటర్స్ ఉన్నాయి. R1, R2, R2, R3 ఈ 4 మాత్రమే కన్సిడర్ చేయండి. ఇవన్నీ ఏంటి? ఇన్ఫోసిస్ కంపెనీలో ఉండే రౌటర్స్. ఇవన్నీ ఒకదానికొకటి ఇట్లా కనెక్ట్ అయినాయి. ఓకేనా? సో ఈ ఇన్ఫోసిస్ కంపెనీకి 2 రౌటర్స్ ఉన్నాయి, ఎడ్జ్ రౌటర్స్. R1 అనేది, R2 అనేది ఎడ్జ్ రౌటర్స్. ఓకే, సో ఈ R1 నుంచి టాటా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. R2 నుంచి జియో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. సో దిస్ ఇస్ జియో. ఓకే, ఓకే. సో ఇన్ఫోసిస్ యొక్క అటానమస్ సిస్టమ్ నెంబర్ ఎంత అనుకున్నాం? 100 అనుకున్నాం. ఓకేనా? సో ఇది R1 కాబట్టి దీని యొక్క లూప్ బ్యాక్ ఐపీ ఏమవుతుంది? 1.1.1. ఓకే, R1 యొక్క లూప్ బ్యాక్ ఐపీ ఏమనుకుంటున్నాం? 1.1.1. ఓకేనా? R1 యొక్క లూప్ బ్యాక్ ఐపీ 1.1.1.1. R3 యొక్క లూప్ బ్యాక్ ఐపీ 3.3.3.3. ఇది తీసేద్దాంలే ఇది. ఓకే, ఓకే, ఇది అనుకోండి. R3 యొక్క లూప్ బ్యాక్ ఐపీ 3.3.3.3. అలాగే R2 యొక్క లూప్ బ్యాక్ ఐపీ 2.2.2.2. ఎవ్రీవన్ అండర్‌స్టూడ్ రైట్? అట్లా R4, R5, R7. ఓకే, ఇది R7 అనుకోండి. వాటెవర్. ఓకే, దిస్ ఈస్ ఇట్ యాక్చువల్లీ. ఓకే, దిస్ ఈస్ ఎ థింగ్. నౌ నౌ ఇప్పుడు ఇదంతా ఏంటి? సేమ్ డొమైన్ కదా. ఇది ఇక్కడలో మనం ఏం కాన్ఫిగర్ చేస్తున్నాం? ఐబీజీపీ కాన్ఫిగర్ చేస్తున్నాం. సో ఐబీజీపీ ఎక్కడ కాన్ఫిగర్ చేస్తున్నాం? R1 నుంచి R2. ఇక్కడ ఏంటంటే ఈబీజీపీ ఎక్కడ కాన్ఫిగర్ చేయాలి? బిట్వీన్ ద డిఫరెంట్ అటానమస్ సిస్టమ్ నెంబర్ల మధ్యనే ఈబీజీపీ కాన్ఫిగర్ చేయాలి. యెస్ ఆర్ నో? సో బీజీపీ అనేది వితిన్ ద సేమ్ ఏఎస్‌లో కూడా కాన్ఫిగర్ చేయొచ్చు. దాన్నే ఐబీజీబీ అంటారు. సో ఇక్కడ ఏందంటే ఒక రూల్ ఉంది. రూల్ అని కాదు. ఐబీజీబీ అనేది మనం లూప్ బ్యాక్స్‌తో అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. సో లూప్ బ్యాక్ ఏంటి? ఇప్పుడు 1.1.1 నుంచి 2.2.2 ఉంది కదా. సో ఇక్కడ ఏమైంది? 1.1.1. ఓకే, లెట్స్ సీ హియర్. 1.1.1.1. ఓకేనా? ఇది 1.1.1, ఇది 2.2.2. ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం? బీజీపీ నైబర్‌షిప్ అంటే పాయింట్ టు పాయింట్ ఐపీ అడ్రెస్‌తో నైబర్ అని ఇచ్చి చేసేవాళ్ళం. ఇక్కడ లూప్ బ్యాక్స్‌తో అడ్వర్టైజ్ చేస్తున్నాం. ఎందుకు అట్లా? సో ఇక్కడ ఏంటంటే
మనము ఈబీజీబీ అనేది పాయింట్ టు పాయింటే చేయాలి. ఎందుకంటే టీసీపీ యూజ్ చేస్తుంది కదా! రీచబిలిటీ కోసం పాయింట్ టు పాయింట్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ ఇండైరెక్ట్ లూబ్యాక్‌తో అడ్వర్టైజ్ చేస్తే నీ మనం ఏం చేయాలి? రీచబిలిటీ కోసం ఏదో ఒకటి రౌటింగ్ ప్రోటోకాల్ కాన్ఫిగర్ చేయాలి. అవునా? సో, రీచబిలిటీ ఉండాలి గదా! ఇఫ్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఏ బీజీపీ నైబర్ అని చెప్పేసి ఇది ఇస్తున్నాం. 5.5.5 అని ఇచ్చినామనుకో. ఓకే. ఈ 5.5.5 కాదు 4.4.4 ఇది. నైబర్ అని చెప్పేసి 4.4.4 అని ఇస్తావు. ఎక్కడ పోయిందిది? నైబర్ అని చెప్పేసి 4.4.4 అని ఇస్తారీడ. ఓకే. సో, ఈడ నైబర్ అని చెప్పేసి 192.168.14.4 ఇవ్వకుండా జస్ట్ నైబర్ అని చెప్పి లూబ్యాక్‌తో నైబర్‌షిప్ ఎస్టాబ్లిష్ చేస్తే, ఆ లూబ్యాక్ ఐపీ రీచబిలిటీ ఉండాలి గదా! ఫస్ట్. రైట్? ఆ రీచబిలిటీ ఉంటేనే టీసీపీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతది. లేదంటే సిన్ పంపిస్తది గానీ స్నాక్ రాదు. రైట్? ఆ రీచబిలిటీ అచీవ్ చేయడం కోసం యూ నీడ్ టు కాన్ఫిగర్ ఎనీ రౌటింగ్ ప్రోటోకాల్. అగైన్ అది ఇంకోటేంటి ఐజీపీ ప్రోటోకాల్ కాన్ఫిగర్ చేయాలి. ఐఎస్ఐఎస్ ఆర్ ఎయిదర్ ఓఎస్పీఎఫ్. అవునా? అప్పుడు ఓఎస్పీఎఫ్ కాన్ఫిగర్ చేస్తే నీ కంపెనీలో ఇన్ఫోసిస్ కంపెనీ రౌట్స్ అన్నీ టాటాకెళ్ళిపోతాయి. ఓకే. అందుకనే బిట్వీన్ ఏఎస్ ఏవైతే ఉన్నాయో 2 డిఫరెంట్ నెట్వర్క్స్, 2 డిఫరెంట్ అటానమస్ సిస్టమ్ నంబర్స్. ఓన్లీ పాయింట్ టు పాయింట్. ఈ పాయింట్ టు పాయింట్ ద్వారా కాన్ఫిగర్ చేస్తే రీచబిలిటీ ఉంటుంది కాబట్టి ఏ రౌటింగ్ ప్రోటోకాల్ యూజ్ చేయం. ఇక్కడ వీటి మధ్యలోనే బీజీపీ నైబర్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇక్కడ మనం పబ్లిక్ ఐపీస్ యూజ్ చేస్తాం జనరల్లీ. ఓకేనా? అది. సో, క్లియర్‌గా అర్థమైందా? సో, ఇక్కడ ఐబీజీపీ అంటే ఏం చేస్తాం మనం? సింపుల్. కాన్ఫిగరేషన్ ఏమిస్తాం? ఇక్కడ చూడండి. R1లో ఉన్న రౌటర్ బీజీపీ 100 ఇక్కడ చూడండి. R2 నాన్న R2లో రౌటర్ బీజీపీ 100. నైబర్ ఎవరు? 1.1.1 రిమోట్ ఏఎస్ ఏంటి? 100. ఓకే. ఈ రిమోట్ ఏఎస్ ప్లస్ లోకల్ ఏఎస్ 2 కలిపి సేమ్ ఉన్నాయి. కాబట్టి ఇదేమవుతుంది? ఐబీజీపీ నైబర్ అవుతుంది. సో, కాన్ఫిగరేషన్ చేస్తే అప్ అవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదో నేను చెప్తా ఇక్కడ చూడండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్‌గా ఇక్కడ చూడండి ఎవ్రీవన్. ఇది ఆర్ ఆర్1 రౌటర్. ఒక్క నిమిషం. ఇది R2 రౌటర్. ఇది R1 రౌటర్. ఓకే. ఇది R1 రౌటర్. ఇది R2 రౌటర్. సో, ఇవన్నీ రిమూవ్ చేస్తా సింపుల్‌గా. ఓకే. ఇది R1 రౌటర్ కాన్ఫిగరేషన్, R2 రౌటర్ కాన్ఫిగరేషన్. ఎవ్రీవన్ ఆర్ యూ ఏబుల్ టు సీ మై స్క్రీన్? ఆర్ యూ ఏబుల్ టు కాన్సంట్రేట్? హలో? ఎస్ సార్. యాహ్! ఓకే. నేను R1లో ఉన్నా. సో, R1 నుంచి నైబర్ అని ఇచ్చేసి 2.2.2 ఇచ్చా. సో, 2.2.2 ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు నైబర్ అని చెప్పి ఏదైతే ఇస్తున్నావో, ఆ ఐపీ ఫస్ట్ పింగ్ అవ్వాలి. పింగ్ అయితేనే నువ్వు కాన్ఫిగర్ చేయగలవు. దీన్నే మనం బీజీపీలో ఏమంటాం? నెక్స్ట్ హాప్ అంటాం. నెక్స్ట్ హాప్ అంటే 3.3.3 అవ్వదండి. అది కాదు. బీజీపీలో నెక్స్ట్ హాప్ అంటే ఏంటి? నైబర్ ఐపీ అడ్రెస్. బాగా గుర్తుపెట్టుకోండి. బీజీపీలో నెక్స్ట్ హాప్ అంటే ఏంటి? నైబర్ ఐపీ అడ్రెస్. దీన్నే ప్రోటోకాల్ అడ్రెస్ అని కూడా అంటారు. ఓకే. బీజీపీ నెక్స్ట్ హాప్ అంటే మీనింగ్ ఏంటి? బీజీపీ నైబర్ అడ్రెస్. అది ఇదై అది ఇండైరెక్ట్ అయినా అయ్యుండొచ్చు. లేదంటే డైరెక్ట్ అయినా అయ్యుండొచ్చు. అది ఏదైనా అయ్యుండొచ్చు. నువ్వు నైబర్ అనే స్టేట్మెంట్ ఇచ్చి ఏ ఐపీ అడ్రెస్ అయితే కాన్ఫిగర్ చేస్తున్నావో దట్ విల్ బి ద నెక్స్ట్ హాప్ అడ్రెస్. సో, ఇక్కడ చూడండి. నైబర్ అని ఇచ్చి 2.2 ఇస్తున్నా. సో, ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఈ 1.1 నుంచి పింగ్ చేస్తే 2.2.2 పింగ్ అవ్వాలి. సో, మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ నేను ఓఎస్పీఎఫ్ రౌటింగ్ ప్రోటోకాల్ క్రియేట్ చేస్తున్నా. ఫర్ రీచబిలిటీ పర్పస్. రైట్? నేను ఇండైరెక్ట్ నైబర్‌షిప్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాను ఇక్కడ. సో, 1.1 నుంచి 2.2.2 పింగ్ అవ్వాలంటే పింగ్ అవ్వదు గదా! సో, ఏం చేయాలి? రౌటింగ్ ఎనేబుల్ చేయాలి. సో, ఓఎస్పీఎఫ్ కాన్ఫిగర్ చేశా. ఓఎస్పీఎఫ్ ద్వారా ఐ యామ్ ఏబుల్ టు పింగ్ 2.2.2. ఇప్పుడు నేను బీజీపీ కాన్ఫిగర్ చేయొచ్చు. ఐబీజీపీ కాన్ఫిగర్ చేయొచ్చు. అండర్‌స్టూడ్ ఎవ్రీవన్? మీకో క్వెషన్ రావచ్చు. అన్న ఆల్రెడీ ఓఎస్పీఎఫ్ రౌటింగ్ ప్రోటోకాల్ ఉంది గదా! మళ్ళీ బీజీపీ ఎందుకు అని? ఎందుకనంటే ఇక్కడ టాటా నుంచి ఈ R1 రౌటర్‌కి బీజీపీ కాన్ఫిగర్ చేస్తా. మళ్ళీ ఇక్కడ నేను రీడిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు గదా! ఇక్కడ గూడా నేను బీజీపీ కాన్ఫిగర్ చేస్తే R1 నుంచి R2కి ఈ బీజీపీ రౌట్స్ R2కొస్తాయి. మొత్తం బీజీపీ రౌట్స్ ఉంటాయి. రీడిస్ట్రిబ్యూషన్ నాకు అవసరం లేదన్నమాట. క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్? సో, బీజీపీ రౌట్స్ ఉంటాయి.
సో నెక్స్ట్ హాప్ ఉంటుంది, ప్యాకెట్ అనేది ఫ్లో అవుతుంది. ఒకవేళ నేను ఓఎస్పీఎఫ్ యూస్ చేసుకున్నాను అనుకో, మళ్ళీ రీడిస్ట్రిబ్యూట్ చేయాలా, ఓఎస్పీఎఫ్లో అంతా పంచాయతీ, ఎల్ఎస్ఎస్ టైఫై ఎల్ఎస్ఎస్ అది ఇది పంచాయతీ. సో మొత్తం బీజీపీ రౌట్సే పెడతాను. సో బీజీపీ రౌట్స్ ఎన్నైనా సరే అన్లిమిటెడ్ ఇది క్యారీ చేస్తుంది, మిలియన్స్ ఆఫ్ రౌట్స్ని క్యారీ చేస్తుంది. ఓకే, లిమిటేషన్ ఉండదు బీజీపీకి. ఓకేనా, అది. సో ఇన్ఫోసిస్ లో బీజేపీ యాజ్ వెల్ as ఓఎస్పీఎఫ్ కాన్ఫిగర్ చేస్తామా? అవును. సో And then ఓఎస్పీఎఫ్ we'll connect to సో external BGP. సో మన అజెండా ఏంటి? బీజీపీ కాన్ఫిగర్ Reachability. చేయడం, బీజీపీ కాన్ఫిగర్ చేయడం. Okay. నా బీజీపీ నైబర్ ఎవరు? R1 నుంచి 2.2 అవుతుంది, 2.2. R2 నుంచి 1.1 అవుతుంది. అవి Yes. బీజీపీ యూజెస్ ఏంటి? TCP 179. ఆ TCP Yes. సెషన్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఏం చేయాలి? రీచబిలిటీ ఉండాలి, Reachability. కనెక్షన్. సో ఆ రీచబిలిటీ కోసం మనం ఏం చేస్తున్నాం? ఓఎస్పీఎఫ్ కాన్ఫిగర్ OSPF. చేస్తున్నాం. Okay, sir. Got it. క్లియర్? సో Clear, వీఆర్ sir. కాన్ఫిగరింగ్ ఓఎస్పీఎఫ్ ఫర్ నెక్స్ట్ హాప్ రీచబిలిటీ. అదే ఏవైతే కాన్ఫిగర్ చేసినావు అది. సో ఇప్పుడు నైబర్ 2.2.2 ఇచ్చా, రిమోట్ ఏస్ 100 ఇచ్చా, అండ్ ఇక్కడ రౌటర్ బీజీపీ 100 ఉంది, ఇక్కడ నైబర్ 100, రిమోట్ ఏస్ 100 ఉంది. సో ఇప్పుడు టీసీపీ సెషన్ ఎస్టాబ్లిష్ అవుతుందా? ఇదే కదా బీజీపీ కాన్ఫిగరేషన్, జస్ట్ సెషన్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి. అవుతుందా? అవుతుందా? సార్ ఒకసారి రిపీట్ చేయరా? సో ఐఎమ్ ఆన్ R1 లో బీజీపీ కాన్ఫిగరేషన్ చేశా, ఇది R2 Okay. R2 బీజీపీ కాన్ఫిగరేషన్ ఇది. ఇప్పుడు సిన్ ప్యాకెట్ వెళ్తుందా? సిన్ ప్యాకెట్ వెళ్తుందా? సిన్ ప్యాకెట్ వెళ్తే సినాక్ వస్తుందా? అదే సినాక్ వెళ్ళిపోయి యాక్ అయిపోయి 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్ ఎస్టాబ్లిష్ అవుతుందా లేదా చెప్పండి. సో ఇక్కడ నైబర్ 2. డైరెక్ట్ కనెక్టివిటీ లేదు కదా, పాయింట్ టు పాయింట్ అయినా కనెక్టివిటీ రీచబిలిటీ ఉంది కదా, రీచబిలిటీ ఉంది కదా, పింగ్ చేస్తే పింగ్ అవుతుంది కదా. ఇప్పుడు నేను పింగ్ చేస్తున్నా 2.2.2, ఓఎస్పీఎఫ్ కాన్ఫిగర్ చేసా కదా, పింగ్ అవుతుంది 2.2.2 అని. పింగ్ చేస్తే పింగ్ అవుతుంది 2.2.2. సో పింగ్ చేస్తే పింగ్ అవుతుంది, కానీ రీచబిలిటీ అవ్వదు. ఎందుకు? మీరే చూడండి, ఇక్కడ చూడండి. సో టీసీపీ ప్యాకెట్ ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు ఐపీ ఏమవుతుంది? OSPF domain and R4 and R5 is connected to external BGP. ఇదంతా పక్కన పెట్టేసేయండి. R5 R7 R4 ఇవంతా వద్దు, ఓన్లీ R1 R3 R2 ఈ మూడే. ఓకే, సో నేను చెప్తా చూడండి. సో ఇప్పుడు R1 నుంచి ప్యాకెట్ వెళ్తుంది, టీసీపీ ప్యాకెట్. సో సోర్స్ ఐపీ ఏమవుతుంది చెప్పండి? వాట్ విల్ బి ద సోర్స్ ఐపీ? 1.1. నో మ్యాన్, ఆర్ యూ ఫర్గెటింగ్ ద బేసిక్స్? ఆల్వేస్ R1 ఏదైనా రౌటర్ నుంచి ప్యాకెట్ బయటకు వెళ్ళేటప్పుడు R1 ఈ 1.1.1 అనేది ఏంది? లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్. ఓకే, ఎగ్జిట్ ఇంటర్ఫేస్. ఎగ్జిట్ ఇంటర్ఫేస్ సోర్స్ IP అవుతుంది. ఓకే, ఎగ్జిట్ ఇంటర్ఫేస్ ఎంత? 192.168.13.1. వెరీ గుడ్. సో 13.13.1 ఇక్కడ. ఓకే, సో 13.1 సోర్స్ అవుతుంది. ఓకే, డెస్టినేషన్ ఐపీ ఏమవుతుంది ఇప్పుడు? 2.2. మనం ఓకే సార్, అర్థమైంది. లూప్ బ్యాక్ తీసుకుంటాం డెస్టినేషన్. లూప్ బ్యాక్ కాదు భయ్య, నైబర్ ఏమి ఇచ్చావు ఇక్కడ? సో ఐఎమ్ సెండింగ్ ఏ టీసీపీ ప్యాకెట్, బీజీపీ టీసీపీ ప్యాకెట్ లో. అరే సిన్ ప్యాకెట్ ఉంది కదా, ఈ సిన్ ప్యాకెట్ ఉంది కదా, ఎక్కడ పోయింది ఇది? పైన సిన్ ప్యాకెట్ వెళ్ళింది కదా, సిన్. ఈ ప్యాకెట్ లో ఈ ఎంటైర్ ప్యాకెట్ ని, బీజీపీ ప్యాకెట్ ని నేను ఎస్టాబ్లిష్ పంపిస్తున్నా ఫస్ట్. ఓకే, టీసీపీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఫస్ట్ సిన్ ప్యాకెట్ ని జనరేట్ చేసి పంపిస్తున్నా. అందులో లేయర్ 1 లేయర్ 2 రాయట్లే, ఓన్లీ లేయర్ 3 నుంచి రాస్తున్నా. ఓకే, దెన్ డెస్టినేషన్ IP is 2.2.2. ఎందుకంటే డెస్టినేషన్ ఐపీ నైబర్ ఎవరు? 2.2.2తో మనం టీసీపీ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటాం కదా, 2.2.2.2. ఇప్పుడు చూడండి. ఓకే, ఇప్పుడు ప్యాకెట్ ఇక్కడికి వెళ్ళింది. సో నౌ R2 receives it, it will check the destination IP address is 2.2.2. yes or no? ఓకే, 2.2.2 నేనే. కానీ ఇక్కడ బీజీపీ కాన్ఫిగరేషన్ నువ్వేం చేసావు? నువ్వు నైబర్ ఏమని ఇచ్చావు? 1.1.1 ఇచ్చావు. అంటే ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఏ టీసీపీ ప్యాకెట్ ఫ్రమ్ 1.1.1, నాట్ ఫర్ ఎనీ సోర్స్. ఓకే, నా నైబర్ 1.1.1, అతని నుంచి టీసీపీ ప్యాకెట్స్ వస్తే నేను యాక్సెప్ట్ చేస్తా, ఎవరి నుంచి అయినా వస్తే నేను యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే నేను అట్లా కాన్ఫిగర్ చేయబడలేదు. ఎస్ ఆర్ నో? రైట్, దట్స్ వై ఇట్ ఈస్ నాట్ ఎస్టాబ్లిష్ ఇన్ IBGP.
ఎప్పుడైనా సరే ఇండైరెక్ట్గా బీజీపీ నైబర్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తే యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఓకే, మనం అందుకే అని చెప్తున్నా నేను డే 1 నుంచి ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద కాన్సెప్ట్స్ విత్ ప్యాకెట్ ఫ్లో, విత్ ప్యాకెట్ క్యాప్చర్స్, రైట్, విత్ ప్యాకెట్ హెడర్స్, రైట్. అందులో ఏముంటాయి అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఏమున్నాయి అనేది అర్థమైతే యూ విల్ ఈజీలీ అండర్స్టాండ్ నౌ. ఓకే, సోర్స్ ఐపీ 13.1 ఉంది. 13.1 నుంచి వస్తే ఇది యాక్సెప్ట్ చేస్తుందా? నో. నేను ఏమని కాన్ఫిగర్ చేసిన నా నైబర్ 1.1.1 1.1.1 నుంచి రావాలి. సో నా సోర్స్ ఐపీ ఏమి ఉండాలి ఇప్పుడు ఇక్కడ? 1.1.1 ఉండాలి. ఇక్కడ ఏముండాలి? 1.1.1 అని ఉండాలి. మరి 1.1.1 ఉండాలంటే నేనేం చేయాలి? ఇక్కడ ఎక్స్ట్రా ఒక కమాండ్ కాన్ఫిగర్ చేయాలి. అదే నైబర్ 2.2.2 అప్డేట్ సోర్స్ లూప్బ్యాక్ 0. లూప్బ్యాక్ 0లో కాన్ఫిగర్ చేసిన ఐపీ ఇంటర్ఫేస్, ఐపీ అడ్రస్సే కదా ఇది 1.1.1. ఎస్ఆర్ నో? సో ఈ ఇంటర్ఫేస్లో ఏ లూప్బ్యాక్ ఐపీ అడ్రస్ ఉందో అది ఇక్కడ కాల్ అవుతుంది. అప్పుడు ఈ కమాండ్ కాన్ఫిగర్ చేయగానే ప్యాకెట్ అనేది ఏమవుతుంది? సోర్స్ ఐపీ చేంజ్ అవుతుంది. అప్డేట్ సోర్స్ లూప్బ్యాక్ 0 ఇచ్చా నేను. సోర్స్ లూప్బ్యాక్ 0 ఇచ్చా కాబట్టి లూప్బ్యాక్ 0లో ఉండే ఇంటర్ఫేస్లో ఉండే ఐపీ అడ్రస్ ఇది అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయ్యి ప్యాకెట్ పంపిస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఓకే, ఐ రిసీవ్డ్ ఏ టీసీపీ కనెక్షన్ ఫ్రమ్ 1.1.1. అప్పుడు సినాక్ పంపిస్తుంది. ఓకే, సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే. ఏం జరుగుతుంది? నైబర్ 1.1.1 అప్డేట్ సోర్స్ లూప్బ్యాక్ 0. క్లియర్? దిస్ ఈస్ ద కమాండ్. సో ఈబీజీబీ కాన్ఫిగరేషన్లో ఎక్స్ట్రాగా ఏమో యాడ్ అవుతుంది? ఎక్స్ట్రాగా ఈ ఐబీజీబీ కాన్ఫిగరేషన్లో ఎక్స్ట్రాగా ఏం యాడ్ అవుతుంది? అప్డేట్ సోర్స్ లూప్బ్యాక్ 0 అవుతుంది. ఇది జస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి మాత్రమే. సో తర్వాత నువ్వేం చేయాలి? నెట్వర్క్స్ అడ్వర్టైజ్ చేయాలి కదా. ఇంకా నెట్వర్క్ అని చెప్పేసి యూ హ్యావ్ టు అడ్వర్టైజ్ యువర్ నెట్వర్క్స్. ఏవైతే నీ నెట్వర్క్స్ ఉన్నాయో సంథింగ్ 2.2.2 3.3.3. సో యూ నీడ్ టు అడ్వర్టైజ్ యువర్ నెట్వర్క్స్ విత్ మాస్క్. అడ్వర్టైజ్ చేస్తేనే ఇట్ విల్ డూ ఇట్. ఓకేనా? అది. సో నౌ ఇట్స్ క్లియర్, రైట్? దిస్ ఈస్ ఐబీజీపీ. ఓకేనా? చూద్దాం, ఓపెన్ చేసి చూపిస్తా. స్టార్ట్. ఈ ఓన్లీ ఐబీజీపీ సెషన్ మాత్రమే చూపిస్తా. ఆల్రెడీ కాన్ఫిగరేషన్ చేసి చూపించా. టు సేవ్ సమ్ టైమ్ ఐఎమ్ ఓన్లీ ఎక్స్ప్లెయినింగ్ థియరీ హియర్. ల్యాబ్ మాత్రం వెరిఫికేషన్ చేసి చూపిస్తా. కమాండ్స్ కూడా ఏమేమి కాన్ఫిగరేషన్ అనేది చూపిస్తా. ఓకే, ఇక్కడ R1. ఓకే, R1 కదా. సో R1లో చూడండి, షో రన్ సెక్షన్ బీజీపీ. ఓకే, బీజీపీ కాన్ఫిగరేషన్ ఏం చేసా చూడండి, చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఓన్లీ సో నైబర్ అని చెప్పేసి ఏమిచ్చా? 2.2.2 ఇచ్చా. ఓకే, అది. సో ఇక్కడ ఏంటంటే నా నైబర్స్ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 1, 2 ఉంది. 2 రౌటర్స్ ఉన్నాయి. అవునా గైస్? ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ది పియర్ గ్రూప్స్ యాజ్ వెల్. క్లియర్గా చూడండి ఇక్కడ. ఎవ్రీవన్ చూస్తున్నారా? ఓకే, పియర్ గ్రూప్స్. వాట్ ఈస్ పియర్ గ్రూప్స్? పియర్ గ్రూప్స్ అంటే ఏంటి? ఇట్స్ సింపుల్. ఇప్పుడు ఒక నైబర్ కాన్ఫిగర్ చేయడానికి ఎన్ని కమాండ్లు యూజ్ చేయాల్సి వచ్చింది? 2, రైట్? అంటే రౌటర్ బీజీపీ 100 కామన్, అందులోకి వెళ్ళే చేయాలి. ఎన్ని కాన్ఫిగర్ చేయాల్సి వచ్చింది? 2. సో ఇక్కడే మనం బీజీపీ అథెంటికేషన్ కూడా ఇచ్చినాం అనుకో, 3 కమాండ్స్. ఓకే, ఒక నైబర్ 2.2.2 ఈ 2.2.2 హైరార్కీ కిందనే చేయాలి. అట్లా నెక్స్ట్ ఇంకో నైబర్ ఏంటి? నైబర్ NIEGHBOR నైబర్ 3.3.3 అని ఇవ్వాలి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ 2 రౌటర్లే ఉన్నాయి. రియల్ టైంలో 5 to 6 to 10, 20, 30 రౌటర్స్ కూడా ఉంటాయి. అప్పుడు అట్లా పెద్దగా ఇంకా పెద్దగా కమాండ్ షీట్ అనేది పెద్దగా వెళ్ళిపోతూనే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తాం? పియర్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. ఏమని పియర్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం? ఇక్కడ చూస్తే సింపుల్ చూడండి. ఒక గ్రూప్ క్రియేట్ చేసి కామన్గా ఏ కమాండ్స్ అయితే కామన్గా అన్ని నైబర్స్కి కాన్ఫిగర్ చేస్తున్నామో అదంతా ఒక పియర్ గ్రూప్కి క్రియేట్ చేయాలి. ఓకే, అదంతా ఒక పియర్ గ్రూప్కి అప్లై చేస్తే ఆ గ్రూప్ని నైబర్కి కాల్ చేస్తే అయిపోతుంది. ఓకే, ఇట్లా వద్దు, మళ్ళీ చెప్తా. ఓకే, చూడండి ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తున్నాను? నైబర్ అని ఇచ్చేసి ఒక ఒక గ్రూప్ ఇచ్చా, ఒక నేమ్ ఇచ్చా. ఈ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, బాలకృష్ణ అని కూడా ఇవ్వచ్చు. సో నేను ఇక్కడ మళ్ళీ చేస్తాను అండి. ఇక్కడ రౌటర్ ఎంత? రౌటర్ బీజీపీ 100 ఇచ్చి నైబర్ అని స్టేట్మెంట్ ఇచ్చి యూ కెన్ క్రియేట్ ఏ వర్డ్, ఏదైనా ఒక వర్డ్ ఇవ్వచ్చు.
బాలయ్య అని ఇచ్చి దీన్ని నేను ఒక పీర్ గ్రూప్ లాగా అనుకుంటున్నా దీన్ని ఒక పీర్ గ్రూప్. నేను జనరల్గా ఏమి ఇస్తాం, మనం టెక్నికల్గా ఐబీజీపీ అని పీర్ గ్రూప్ ఇచ్చి ఈ గ్రూప్కి కామన్గా మనం ఏదైతే కాన్ఫిగర్ చేస్తామో ఆ కమాండ్స్ని అసైన్ చేస్తున్నా. ఏమేమి చూడండి, రిమోట్ ఏఎస్ 100 అవునా, నైబర్ని ఇచ్చేసి రిమోట్ ఏఎస్ 100 ఇస్తామా, ఆ తర్వాత అప్డేట్ సోర్స్ లూప్ బ్యాక్ 0 ఇస్తామా, రైట్, అప్డేట్ సోర్స్ లూప్ బ్యాక్ 0, ఇంకా తర్వాత పాస్వర్డ్. ఓకే, ఈ 3 కమాండ్స్ ఒక్కొక్క పీర్కి ఇస్తాం. సో నేను ఏం చేస్తాను, ఒక్కొక్క పీర్కి ఇచ్చే బదులు ఒక గ్రూప్కి ఇచ్చేసి ఈ గ్రూప్ని ఈ నైబర్కి కాల్ చేస్తున్నా, నైబర్ 2.2.2 పియర్ గ్రూప్. ఈ గ్రూప్ని ఇక్కడ కాల్ చేస్తున్నా. చేయడం వల్ల ఏంటి, ఈ గ్రూప్లో ఉండే కాన్ఫిగరేషన్ అంతా ఈ నైబర్కి అప్లై అవుతుంది. క్లియర్, ఈజ్ ఇట్ క్లియర్? సో కామన్గా, సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకొక నైబర్ కాల్ చేసి ఈ పీర్ గ్రూప్ కాల్ చేశా. సో ఏంటి, నేను ఈ 2 నైబర్స్ ఉన్నాయి, ఈ 2 నైబర్స్కి ఎన్ని కమాండ్స్ కావాలి నాకు, 1 2 3 2 into 3 6 కమాండ్స్ కావాలి. ఇక్కడ జస్ట్ ఒక గ్రూప్కి అసైన్ చేసి ఆ గ్రూప్ని ఇక్కడ కాల్ చేశా. ఇంకా రెండు కమాండ్స్ ఎక్స్ట్రాగా సేవ్ అయినాయి కదా. సో ఇది ఎంత ఏంటి, అడ్మినిస్ట్రేటర్ మీద బర్డన్ ఇదంతా. సో అట్లా అడ్మినిస్ట్రేటివ్ మీద బర్డన్ తగ్గించడానికి ఇది ఒక టెక్నిక్ అంతే. యూ కెన్ జస్ట్ క్రియేట్ ఏ గ్రూప్ and call what are the common commands, what are the similar commands which you are configuring on the peer, right? So you can assign to the group and call entire group on this peer. So whatever the commands which are assigned in the group, right, that those commands will applicable applied for this neighbor anamata. Clear? అర్థమైందా మళ్ళీ చెప్పనా, క్లియరా? సింపుల్, ఒక గ్రూప్ క్రియేట్ చేయడం, ఆ గ్రూప్లో కమాండ్స్ అసైన్ చేయడం అంతే. ఆ తర్వాత పియర్కి ఆ గ్రూప్ని అసైన్ చేసేస్తే ఆ కమాండ్స్ అన్నీ అప్లై అయినట్టే. ఇంకా సో జస్ట్ షార్ట్ కట్ అనమాట. ఇప్పుడు కొత్త ఇంకొక రౌటర్ యాడ్ చేశాను అనుకోండి, ఇక్కడ ఇంకొక రౌటర్ యాడ్ చేశాను అనుకోండి, జస్ట్ నైబర్ 6.6.6 అని పెట్టేసి పియర్ గ్రూప్ ఐబీజీబీ అని ఇచ్చేస్తే చాలు. దీంట్లో ఉన్న అప్డేట్ సోర్స్ లూప్ బ్యాక్ 0, రిమోట్ ఏఎస్ 100, పాస్వర్డ్ అన్నీ దానికి అప్లై అవుతాయి అంతే. ఓకేనా? సో స్టార్ట్ ప్రాక్టీసింగ్ విత్ పీర్ గ్రూప్స్. ఎవ్రీవన్ అండర్స్టూడ్? పీర్ గ్రూప్స్ అర్థమైనా? సార్ పియర్ గ్రూప్ లో ఏమైనా కాన్ఫిగరేషన్ మోడిఫై చేస్తే ఇంపాక్ట్ నెక్స్ట్ దానికి కూడా ఉంటుందా? నెక్స్ట్ పియర్ గ్రూప్ పీర్ గ్రూప్ లో నువ్వు ఏదైతే కమాండ్స్ కాల్ చేస్తున్నావో, ఏమైతే కాన్ఫిగర్ చేస్తున్నావో అవన్నీ ఈ నైబర్ కి అప్లై అవుతాయి. ఓకే, మొత్తం. సో ఇక్కడ కూడా సేమ్ పాలసీ మెయింటైన్ చేస్తాయి అన్ని పియర్ గ్రూప్స్. ఇదంతా చూడు, నైబర్ ఐబీజీపీ అని ఇచ్చేసి ఏమిచ్చా, రిమోట్ ఏఎస్ 100 ఇచ్చా, పాస్వర్డ్ ఇచ్చా, అప్డేట్ సోర్స్ లూప్ బ్యాక్ ఇచ్చా. ఈ 3 కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు ఈ 3 ఇచ్చా. సో ఇప్పుడు ఏం చేశాను నేను, ప్రతిసారి నైబర్ 2.2.2 రిమోట్ ఏఎస్ 100, నైబర్ 2.2.2 పాస్వర్డ్, నైబర్ 2.2.2 అప్డేట్ సోర్స్ లూప్ బ్యాక్ 0, ఇట్లా ప్రతిసారి నైబర్ అని ఇచ్చి ఇవన్నీ 3 సార్లు కమాండ్ టైప్ చేయడం కన్నా సింగిల్గా నేను ఏం చేశాను, ఒకేసారి నైబర్ 2.2.2 అని ఇచ్చి ఈ పీర్ గ్రూప్ ఏదైతే ఉందో దీన్ని కాల్ చేశా, ఈ ఐబీజీపీని ఇక్కడ కాల్ చేశా. కాల్ చేయడం వల్ల ఏంటి, ఈ ఐబీజీపీలో ఉన్న కాన్ఫిగరేషన్ అంతా ఈ నైబర్కి అప్లై అవుతుంది. నౌ ఈజ్ ఇట్ క్లియర్? yes sir. అందరూ నైబర్ అని ఇచ్చి మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయడం కన్నా పీర్ గ్రూప్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, యా, అది. సో చూడండి, నేను ఇక్కడ కాన్ఫిగర్ చేసా. చూడండి, షో రన్ సెక్షన్ ఇది. సో ఇది అనమాట కాన్ఫిగరేషన్, రిమోట్ ఏఎస్ ఇది. సో చూడండి, లోకల్ ఏఎస్, రిమోట్ ఏఎస్, లోకల్ ఏఎస్ రెండు సేమ్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, ఐబీజీబీ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఓకేనా? అది. సో నౌ ఐఎమ్ ఆన్ R3, షో రన్ సెక్షన్ బీజీపీ. చూడండి, ఇదే కాన్ఫిగరేషన్. ఓకేనా? నౌ ఇప్పుడు బీజీపీ అప్ అయిందో లేదో చెక్ చేసుకోవాలంటే ఏంటి, షో బీజీపీ సమ్మరీ. చూడండి, అప్ అయింది కదా. సో 2.2.2 అప్లో ఉంది. అప్లో ఉందంటే ఇట్లా ఉండాలి, 6 minutes నుంచి అప్లో ఉంది. ఓకే, 6 minutes నుంచి అప్లో ఉంది. ఇంకోటి డౌన్లో ఉంది. ఇదేంటిది, టాటా కనెక్షన్, ఐఎస్పి కనెక్షన్. ఇది మనం ఇంకా టర్న్ ఆన్ చేయాలి. సో క్లియర్ కదా, ఐబీజీపీ క్లియరా? ఐబీజీపీ కాన్ఫిగరేషన్ ఎవ్రీవన్?
with peer groups. IBGP configuration with peer groups. Clear, right? Everyone? Yeah, okay. Now, ఇప్పుడు లూప్స్ రౌటింగ్ లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి? రౌటింగ్ అయినా స్విచ్చింగ్ అయినా లూప్స్. మళ్ళీ బీజీపీలో అది కూడా ఐబీజీబీలో లూప్స్ ఎలా అక్కర్ అవుతాయి? ఎలా అక్కర్ అవుతాయంటే యా అప్డేట్ మెసేజ్. ఇప్పుడు ఒక అప్డేట్ మెసేజ్ వచ్చింది అనుకో, ఓకే, సో ఒక అప్డేట్ మెసేజ్ ఏముంటుంది? రౌట్ ఉంటుంది జనరల్గా. ఓకే, ఏం రౌట్ ఉంటుంది? సపోజ్ ఇది ఉంది 7.7.7 గూగుల్ రౌట్ ఉంది అనుకోండి 8.8.8. ఓకే, సో ఇక్కడ ఉంది. సో సంథింగ్ ఏదైనా ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇది ఇట్లా వచ్చింది. ఓకే, ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఇంకో రౌటర్ ఉంది సింపుల్గా. ఇది ఇలా ఇట్లా మల్టిపుల్ రౌటర్స్ ఉంటే రింగ్ టోపాలజీలో ఉంటాయి. దిస్ ఇస్ రియల్ రింగ్ టోపాలజీ. ఇది ఉన్నైనా బాగుండేది. ఓకే, తీసేసి అంటే మీకు కన్ఫ్యూజ్ అవుతుందని తీసేసేంటిలేండి. ఓకే, ఇట్లా ఉందనుకోండి, ఇట్లా కనెక్షన్ ఉందనుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏదైనా ఒక అప్డేట్ ఉందనుకోండి, ఈ అప్డేట్ అనేది అప్డేట్ సింపుల్గా అప్డేట్ అని రాస్తా. అప్డేట్ మెసేజ్లో రౌట్స్ ఉంటాయి. R1 నుంచి వస్తుంది 1.1.1 ఇస్ నెక్స్ట్ హాప్. నెక్స్ట్ హాప్ ఎవరు? ఖచ్చితంగా నెక్స్ట్ హాప్ అని ఉంటుంది. NH. నెక్స్ట్ హాప్ అంటే ఏంటి? ఇక్కడ నుంచి వస్తుందని నెక్స్ట్ హాప్. ఓకే, ఈ 1.1.2 నుంచి ఈ అప్డేట్ అనేది ఇక్కడికి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు అదే అప్డేట్ మళ్ళీ ఏం చేసింది? ఇది కూడా మొత్తం ఒకదానికోటి బీజీపీ నైబర్షిప్ కాన్ఫిగర్ చేసేసాం. ఓకే, వింటున్నారా ఎవ్రీవన్? హలో. R1 నుంచి R3కి బీజీపీ ఉంది, R3 నుంచి R2కి బీజీపీ, R2 నుంచి R6కి బీజీపీ, R6 నుంచి R1కి బీజీపీ. ఇట్లా అన్నిటికీ పాయింట్ టు పాయింట్ బీజీపీ కాన్ఫిగర్ చేసేసాం. ఓకే, జస్ట్ ఓన్లీ పాయింట్ టు పాయింట్ నైబర్స్ మాత్రమే కాన్ఫిగర్ చేసాం బీజీపీ. ఇదేమవుతుంది? నైబర్ R1 నుంచి R3కి వెళ్ళింది అనుకోండి, అడ్వర్టైజ్మెంట్. R1 నుంచి వచ్చిన అప్డేట్ R3కి వెళ్ళింది, R3 నుంచి వచ్చిన ఇదే సేమ్ అప్డేట్ ఇక్కడికి వెళ్ళింది, ఇదే సేమ్ అప్డేట్ ఇక్కడికి వచ్చింది, ఇదే సేమ్ అప్డేట్ ఇక్కడికి వచ్చింది. హెన్స్ ఇట్స్ కాల్డ్ వాట్ ఈస్ ఇట్? లూప్. అవునా కాదా? సో R1 నుంచి వచ్చిన అప్డేట్ తిరిగి 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 మళ్ళీ R1కే వచ్చింది. దిస్ ఈస్ కాల్డ్ లూప్. మరి లూప్ జరగకూడదు అంటే ఏంటి? అప్డేట్ రాకూడదు. R1 అనే అప్డేట్ R3కి ఇచ్చిన, అలాగే R1 అనే అప్డేట్ R6కి ఇచ్చిన, అంతే. ఓకే, అది అంతే. ఇదే సేమ్ అప్డేట్ R2కి రాకూడదు. ఎందుకంటే R1 యొక్క పియర్స్ ఎవరు? R3 అండ్ R6 అంతే. ఈ అప్డేట్ అనేది R6 కానే ఆగిపోవాలా. మళ్ళీ వీడు ఏం చేస్తాడు? వీడు R2కి పంపించాడు అనుకో, వీడు ఏం చేస్తాడు? ఇక్కడ పంపించి మళ్ళీ తిరిగి రిటర్న్ వస్తుంది. సో ద థింగ్ ఈస్ ఎనీ ఐబీజీపీ అప్డేట్, దిస్ ఈస్ కాల్డ్ ఐబీజీపీ అప్డేట్. ఎందుకంటే ఇది ఐబీజీపీ కదా మనం మాట్లాడుకునేది. ఎనీ ఐబీజీపీ అప్డేట్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ R1 to R3, the same IBGP update should not advertise to another IBGP router. ఇక్కడ ఐబీజీపీ రౌటర్లు ఎన్ని ఉన్నాయి? R1, R2, R3, R6 ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వినండి. అండ్ ఐబీజీపీ అప్డేట్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ R1 to R3. So the same IBGP update, this R3 router should not advertise to R2. ఓకే, R2కి పంపించకూడదు. ఇది బీజీపీ నైబర్షిప్ ఉన్నా కూడా పంపించకూడదు. ఓకే, ఒకవేళ పంపించింది అనుకో, ఇది సేమ్ రూల్ ఇక్కడ కూడా వర్తిస్తుంది, ఇక్కడ కూడా వర్తిస్తుంది. సో దట్ లూప్స్ అక్కర్ అవుతాయి. లూప్స్ అక్కర్ అవ్వకూడదు అంటే ఏంటి? అప్డేట్ నేను ఎవరికైతే ఎస్టాబ్లిష్ అయినానో వానికే పంపించాలి. నేను బీజీపీ కనెక్షన్ ఎవరికి ఎస్టాబ్లిష్ అయినాను? ఓన్లీ R3కే. కాబట్టి R3 వరకే వెళ్ళాలి. ఈ అప్డేట్ మళ్ళీ ఎవరికి వెళ్ళకూడదు. అది రూల్. ఆ రూల్ ఏంటి? స్ప్లిట్ హారిజాన్ రూల్. అండర్స్టూడ్? వాట్ ఈస్ ద స్ప్లిట్ హారిజాన్ రూల్? ఎనీ IBGP update I am sending to another router, another IBGP router, right? That IBGP router should not send to another IBGP router. Simply as per the topology, R1 is sending an IBGP update to R3. The same update should not send to R2. Clear? Is it clear? Right? That's how you avoid the loops. This is called split horizon rule. Simply in interview question they will ask you, what is the mechanism to avoid the loops in IBGP? You say
split horizon rule. They will ask you, what is split horizon rule? You have to tell like this. Consider there is a R1, R2, R3. So R1 is sending an IBGP update to R2. The same IBGP update it should not send to another IBGP router called R3. Otherwise, you can say in simple terms, any IBGP router sending an IBGP update to another IBGP router, okay, it makes more complicated in terms of words. Simply, an IBGP update should send to the neighbors only. The same update should not send to another IBGP routers. Simple. Is it clear? Is it clear? Yeah, clear. కాన్ఫిడెంట్గా చెప్పట్లేదు. సింపుల్. మీరు మీరు అంత కాంప్లికేటెడ్గా చెప్పలేక వర్డ్స్ అంతగా చెప్పలేకపోతే మీరు ఏం చేస్తారు ఇంటర్వ్యూలో? సార్ కన్సిడర్ R1, R2, R3. సో R1 is sending an IBGP, R1's IBGP update to R2, but the R2 should not send IBGP update to R3. That's it. The same IBGP update should not to send to R3. So if it is sent right, it will come back again, and hence called loops will create. To avoid these loops, you need to apply split horizon rule. Split horizon rule by default IBGP కాన్ఫిగర్ చేస్తే ఆటోమేటిక్గా స్ప్లిట్ హారిజాన్ రూల్ ఎనేబుల్ అయి ఉంటుంది. ఓకేనా? అది ఆపరేటింగ్ సిస్టమ్తో పాటే వచ్చేస్తుంది. క్లియర్? ఎవ్రీవన్ అండర్స్టూడ్? ఐబీజీబీ గురించి తెలుసుకున్నాం. అండ్ దాని యొక్క లూప్ అవాయిడెన్స్ మెకానిజం ఏంటి? స్ప్లిట్ హారిజాన్ రూల్. ఓకే, అంటే ఇది సో ఈ స్ప్లిట్ హారిజాన్ రూల్ ఉండడం వల్ల మనం R1 అనే అప్డేట్ R3కి పంపిస్తాం, R1 అనే అప్డేట్ R6కి పంపిస్తాం. మళ్ళీ R2కు కూడా కావాలి కదా అప్డేట్. పంపించాలంటే ఏం చేయాలి? ఫుల్ మెష్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏంటి? R1 నుంచి ఇంకో కనెక్షను ఇట్లా R2కి ఎస్టాబ్లిష్ చేయాలి. ఫిజికల్ కనెక్షన్ కాదు, మీరు ఫిజికల్ కనెక్షన్ అనుకున్నారు. ఫిజికల్ కనెక్షన్ కాదు, నైబర్ అనే స్టేట్మెంట్ ఇస్తావు. ఇట్లా నైబర్ అని చెప్పి 2.2.2 ఇచ్చావు కదా, అది అంతే. సో ఇప్పుడు R1కి ఎన్ని నైబర్స్ ఉన్నాయి? 3 నైబర్స్ ఉన్నాయి. ఒకటి 2.2.2, ఒకటి 3.3.3, ఇంకొకటి 6.6.6. దీని ఏమంటాం? ఫుల్ మెష్ అంటాం. అంటే ఈచ్ రౌటర్ షుడ్ హ్యావ్ ఎ నైబర్షిప్ విత్ ఈచ్ రౌటర్. సో R1లో 3 నైబర్స్ ఉంటాయి, అలాగే R6లో 3 నైబర్స్ ఉంటాయి. ఏంటయ్యా ఇది గాన్ అయింది? ఈ GNS3లో అది లేదు. ఏంటది? ఏదైనా పొరపాటున డిలీట్ చేస్తే అండో లేదు. అదన్నమాట మ్యాటర్. ఓకేనా? క్లియరా? సో ఐబీజీపీ క్లియర్ అయితే ఇంకా ఈబీజీపీ చెప్తా. ఈబీజీపీ కాన్ఫిగరేషన్ మనం ఆల్రెడీ చేసాం, పాయింట్ టు పాయింట్ కాన్ఫిగర్ చేయొచ్చు. మరి ఈబీజీపీలో అప్డేట్ ఎలా తెలుస్తుంది అన్న దానికి? 1.1 మన కనెక్ట్ డైరెక్ట్ కనెక్షన్ మన నైబర్ అని ఇచ్చేస్తే ఓకే, అప్డేట్ మెసేజ్ ఎలా వస్తుంది అంటావా? ఇక్కడ నుంచి వస్తాయి కదా ఈబీజీపీ అప్డేట్స్. ఇప్పుడు చూడండి 8.8.8 ఉంది కదా డిఫాల్ట్ రూట్. నువ్వు నెట్వర్క్ అనే కమాండ్ యూస్ చేసి ఈ బీజీపీలో అడ్వర్టైజ్ చేస్తావు కదా. ఈ అప్డేట్ మెసేజ్, ఈ రౌట్ అనేది ఇక్కడికి వస్తుంది. అప్డేట్ మెసేజ్ ఇదే రౌట్ ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఇదే రౌట్ ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, ఇట్లా 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 అనమాట. ఇది ఇట్లా తిరుగుతుంది. ఇక్కడ అర్థమైందా? ఇట్లా బయటికి వెళ్ళదు. యూ అండర్స్టాండ్? స్ప్లిట్ హారిజాన్ రూల్ లేకపోతే దీని రౌట్ ఇక్కడికి వస్తుంది, ఈ రౌట్ ఇక్కడికి వస్తుంది, ఇది గూగుల్ రౌట్ ఇక్కడికి వచ్చి ఇట్లా తిరుగుతూ ఉంటుంది. ఇట్లా బయటికి వెళ్ళదు. అదే స్ప్లిట్ హారిజాన్ రూల్ ఉంది కాబట్టి ఏ దానికి అది ఇట్లా R3కి వెళ్తుంది, R1 నుంచి R2కి వెళ్తుంది, R1 నుంచి R6కి వెళ్తుంది. అది ఓకేనా? సో బీజీపీలో ఒక రౌటింగ్ టేబుల్లో రౌట్ ఎలా ఉంటుంది అంటే చూపిస్తాను, చూడండి. ఓకే, సో బీజీపీ ఎస్టాబ్లిష్ అయింది కదా. షో ఐపీ బీజీపీ ఈజ్ ద కమాండ్ టు చెక్ ద రౌటింగ్ టేబుల్. బీజీపీ రౌటింగ్ టేబుల్ సపరేట్గా ఉంటుంది బీజీపీకి ఒక్కటి. షో ఐపీ బీజీపీ. ఓకే, చూడండి నెట్వర్క్ ఏంటి, ఏమేమి నెట్వర్క్ ఉంది? ఇప్పుడు 1 ఉంది. 1 ఎవరిది? వీడిదే. కాబట్టి నెక్స్ట్ స్టాప్ ఏమి ఉండదు. ఓకేనా? ఓకే, అది ఇప్పుడు ఇవన్నీ ఆన్ చేస్తే 1 by 1 మొత్తం ఆన్లైన్లోకి వస్తాయి. అప్పుడు స్ప్లిట్ హారిజాన్ రూల్ లూప్ లో ఉన్నప్పుడే అప్లికబుల్ అవుతుంది కదా. స్ప్లిట్ హారిజాన్ రూల్ ఐబీజీపీలో మాత్రం అప్లికబుల్ అవుతుంది. యూ హ్యావ్ టు టెల్ ఓన్లీ ఇన్ ఐబీజీపీ.
అవి లూప్స్ లో ఉన్నప్పుడేనా? లూప్స్ లో ఉండవు Routers భయ్యా. అయ్యయ్యో, అంటే అదే ఆ రూల్ లూప్స్ లో ఉన్నప్పుడు అని కాదు, అంటే ముందు ఐబీజీబీ కాన్ఫిగర్ చేస్తే చాలు అది ఎనేబుల్ అయిపోతుంది. ఓకే, లూప్ లో అంటే నువ్వు పెట్టొచ్చు పెట్టకపోవచ్చు, అవునా కదా? కొంతమంది లూప్ లో పెడతారు ఇట్లా రౌండ్ గా, కొంతమంది జస్ట్ సీరియల్ గా పెడతారు, రైట్? జనరలీ హలో, కనెక్షన్ గురించి మనం ముందు మాట్లాడండి. ఇది రింగ్ టోపాలజీ. కనెక్షన్ గురించి మాట్లాడు. అదే ఇది రింగ్ టోపాలజీ కదా. ఇప్పుడు నేను రింగ్ పెట్టా, ఇప్పుడు ఇది ఇట్లా పెట్టాను, ఇప్పుడు సింపుల్ లాజికల్ గా మాట్లాడుకుంటే ఇది రిమూవ్ చేసేద్దాం. ఇప్పుడు రిమూవ్ చేసాం కాబట్టి ఈ ప్యాకెట్ అనేది ఎక్కడ పోయింది? అది 8.8.8. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. లాక్ అయిపోయింది సార్. ఓకే, ఇప్పుడు ఉంది కదా, ఇక్కడికి వస్తుంది కానీ రివర్స్ ఇట్లా రాలేదు కదా, వెనక్కి రాలేదు. రింగ్ ఖచ్చితంగా రింగ్ టోపాలజీ యూజ్ చేస్తారు భయ, రింగ్స్ ఉంటాయి. ఓకే, బట్ ఇక్కడ ల్యాబ్ లో నేను ఇట్లా పెట్టుకున్నాను అనుకో, స్ప్లిట్ ఆర్జాన్ రూల్ లేకున్నా ప్రాబ్లం లేదు, అప్పుడు బ్యాక్ రాదు. ఓకే, అంటే నీకు విషయం తెలుసా, బ్యాక్ వస్తుంది, దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఇప్పుడు ఇది ఉంది కదా, 7.7.7 ఇది ఇక్కడికి వచ్చింది, ఇటు నుంచి ఇక్కడికి వచ్చింది, ఇదే పాత్రనే మళ్ళీ రివర్స్ రావచ్చు. ఇట్లా రావాలనే రూల్ ఏంటి, రైట్? ఇట్లే రావచ్చు. ఇది R2 మళ్ళీ తిరిగి రీఅడ్వర్టైజ్ చేయొచ్చు, మళ్ళీ R3 తిరిగి రీఅడ్వర్టైజ్ దీనికే చేస్తుంది, రైట్? వీడు అంటాడు, బాబు R1 నేను ఆల్రెడీ R4 నుంచి 7.7.7 నేర్చుకున్నాను, మళ్ళీ నువ్వు తిరిగి ఇది నేనే నీకు పంపించాను, నువ్వు మళ్ళీ తిరిగి నాకే పంపిస్తావా? దట్ ఈస్ కాల్డ్ లూప్ కదా, రైట్? అది సో ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, ప్లీజ్ గో ఆన్ మ్యూట్. ఇవన్నీ బీజీపీ రౌట్. ఇప్పుడు ఈ బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, R7 నుంచి R5కి ఈబీజీపీ కాన్ఫిగర్ చేశా, ఈబీజీపీ ఎస్టాబ్లిష్ అయింది. ఆ తర్వాత చూడండి, షో రన్ సెక్షన్ బీజీపీ ఇచ్చా. ఇక్కడ ఏమి ఇచ్చా, బీజీపీతో పాటు నేనేం కాన్ఫిగర్ చేశా, నెట్వర్క్ అనే స్టేట్మెంట్ ఇచ్చా. నెట్వర్క్ అనే స్టేట్మెంట్ ఇచ్చి 7.7.7 అని ఇచ్చి మాస్క్ ఇచ్చా, రైట్? మాస్క్ ఇచ్చా, అడ్వర్టైజ్ చేశా. ఎస్ ఆర్ నో? ఐ అడ్వర్టైజ్ దిస్ నెట్వర్క్. కాబట్టి ఈ నెట్వర్క్ ఏం వెళ్తుంది, బీజీపీ అప్డేట్లో వెళ్ళిపోతుంది ఇది. అలాగే నెట్వర్క్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇచ్చా, రైట్? సో ఏంటి, నెట్వర్క్ అని ఏవైతే ఇచ్చానో ఇవన్నీ అడ్వర్టైజ్ చేయబడతాయి. సో ఎక్కడికి, ఇక్కడ R5కి వస్తాయి. సో ఇక్కడ ఏమవుతుంది, R5 దగ్గర 7.7.7 ఉంటుంది. హే, ఐ రిసీవ్డ్ ఏ 7.7.7 రౌటర్. ఓకే, ఫ్రమ్ నెక్స్ట్ టాప్ ఎవరు, ఏ నెక్స్ట్ టాప్ నుంచి రిసీవ్ చేసుకుంటుంది, ఫ్రమ్ ఎక్కడి నుంచి, ఇది ఈబీజీపీ నైబర్ కదా. సో ఈబీజీపీ నైబర్ ఏమవుతుంది, R5కి పాయింట్ టు పాయింట్ ఎస్టాబ్లిష్ చేస్తాం కదా. R5కి ఈబీజీపీ నైబర్ ఎవరు చెప్పగలరా ఎవరైనా? R2 కాదు భయ్యా, ఈ 7.7.7 అనే రౌట్ R7 నుండి వచ్చింది. R7 నుంచి R5కి వెళ్తుంది. 57.7. వెరీ గుడ్, 57.7 ఇస్ ద నెక్స్ట్ హాప్. కావాలంటే చూడండి ఇక్కడ, సో కావాలంటే చూడండి, షో ఐపీ బీజీపీ టేబుల్ చెక్ చేస్తే 7.7.7 అనే రౌట్ వచ్చింది. ఎక్కడ నుంచి, నెక్స్ట్ టాప్ ఏంటి, 57.7. ఇందాక ఎవరో చెప్పారు, వెరీ గుడ్. ఓకే, దిస్ ఈస్ ద నెక్స్ట్ టాప్. సో ఒక రౌట్కి ఏమేమి ఉంటాయి, నెక్స్ట్ టాప్ ఉంటుంది, దాన్నే యాట్రిబ్యూట్స్ అంటారు. మ్యాండేటరీ యాట్రిబ్యూట్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఏ బీజీపీ పియర్ నుంచి వస్తుంది అనేది. సో నెక్స్ట్ టాప్ ఈస్ ద యాట్రిబ్యూట్, ప్రతి రౌట్కి క్యారీ అవుతుంది. మనం ఒక షర్ట్ కొంటే దానికి ఒక ట్యాగ్ వస్తుంది కదా, కొత్త షర్ట్కి, దాని మీద ఏముంటుంది, ఈ షర్ట్ స్మాలా, మీడియమా, లార్జా అని ఉంటుంది కదా. అట్లా ఈ బీజీపీ రౌట్స్కి ట్యాగ్స్ ఉంటాయి, వాటినే యాట్రిబ్యూట్స్ అంటారు. సో యాట్రిబ్యూట్స్లో ఇంకొక యాట్రిబ్యూట్ ఏంటి, ఏఎస్ పాత్. ఇది ఉంది కదా, ఏఎస్ నెంబర్ ఉంది కదా, ఇదే ఏఎస్ నెంబర్ క్యారీ అవుతుంది. ఓకేనా, ఇది 7.7.7 వచ్చింది కదా, దీనికి నెక్స్ట్ టాప్ ఏమవుతుందని చెప్పే బ్రదర్ నువ్వు ఇందాక, 192.168.57.7. ఎందుకంటే ఈబీజీపీ నైబర్స్ మనం పాయింట్ టు పాయింట్ ఎస్టాబ్లిష్ చేస్తాం. అలాగే ఇంకోటి ఏంటి, ఏఎస్ పాత్ ఏమొస్తుంది, ఎక్కడి నుంచి వచ్చింది ఏఎస్ పాత్ ఏమవుతుంది, ఏఎస్ నెంబర్ ఏమవుతుంది, 400. దట్స్ ఇట్. సో ఇది అంటే ఒక రౌట్ ప్లీజ్ గో ఆన్ మ్యూట్ బ్రదర్. యా,
ఒక రౌట్ మనం అడ్వర్టైజ్మెంట్ అంటారు. బీజీపీలో రౌట్స్ని అడ్వర్టైజ్మెంట్స్ అంటారు. రౌట్స్ అని కాకుండా ప్రిఫిక్స్ అని కూడా అంటారు. సో ప్రిఫిక్స్ అన్నా ఐపీ అడ్రస్ అన్నా రౌట్ అన్నా అంతా ఒకటే. సో ఈ రౌట్ అడ్వర్టైజ్మెంట్ ఈ 7.7.7 అడ్వర్టైజ్ చేసేటప్పుడు ఏమేమి అట్రిబ్యూట్స్ క్యారీ అవుతున్నాయి? నెక్స్ట్ హాప్ ఇది అండ్ ఏస్ నెంబర్ ఎంత 400. అదే కదా ఇక్కడ ఉంది రైట్. 7.7.7 ఇది ప్లస్ ఏస్ 100. ఓకే, ఇంకొకటి ఇక్కడ ఐ అని ఉంది. ఐ అంటే ఏంటి? ఆరిజిన్. ఎలా వచ్చింది ఇది అని. ఎలా వచ్చింది? ఈ 7.7.7 ఎలా వచ్చింది? నెట్వర్క్ అనే కమాండ్ యూజ్ చేయడం వల్ల వచ్చింది. సో ఆరిజిన్ ఏంటి? ఐ అంటే ఇంటర్నల్. సో నెట్వర్క్ మనమే మాన్యువల్గా అడ్వర్టైజ్ చేసామని. ఓకే, ఒకవేళ క్వశ్చన్ మార్క్ ఉందనుకోండి రీడిస్ట్రిబ్యూషన్ అయినట్టు. సో అక్కడ ఎట్లుంటుందంటే వేర్ ఇస్ ఇట్, ఈడ ఏముంటుందంటే ఐ ఉంటుంది. ఐ కానీ ఈ కానీ క్వశ్చన్ మార్క్ కానీ ఉంటుంది. ఐ అంటే ఇంటర్నల్గానే లర్న్ అయినట్టు, ఈ అంటే ఎక్స్టర్నల్గా లర్న్ అయినట్టు. ఎక్స్టర్నల్గా ఏం మనం ఇంతవరకు ఏది లర్న్ చేయము, ఇది ఓల్డ్ది. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. క్వశ్చన్ మార్క్ అంటే ఏంటి? రీడిస్ట్రిబ్యూటెడ్. నువ్వు ఏం చేయొచ్చు ఇక్కడ బీజీపీలో? ఇక్కడ నువ్వు ఏం చేయొచ్చు అంటే కాన్ఫిగ్ టెర్మినల్లోకి వెళ్ళి రౌటర్ బీజీపీ 400 కదా, ఇది 400 కొట్టి ఇక్కడ నెట్వర్క్ అనే స్టేట్మెంట్ కాకుండా ఇవన్నీ డైరెక్ట్లీ కనెక్టెడ్ నైబర్సే కదా. ఇవన్నీ ఈ 3 నెట్వర్క్స్ ఏంటి? డైరెక్ట్లీ కనెక్టెడ్. కావాలంటే డూ షో రన్ డూ షో రౌట్ డూ షో ఐపీ రౌట్ చెక్ చేస్తే చూడండి 7.7.7 డైరెక్ట్లీ కనెక్టెడే. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? ఈ 47 57 చూడండి. 47 కూడా డైరెక్ట్లీ, 57 డైరెక్ట్లీ కనెక్టెడే అండ్ దెన్ 47 ఆల్సో డైరెక్ట్లీ కనెక్టెడే. ఈ డైరెక్ట్లీ కనెక్టెడ్ మనం ఏం చేయొచ్చు? రీడిస్ట్రిబ్యూటెడ్ అని ఇచ్చి రీడిస్ట్రిబ్యూట్ కనెక్టెడ్గా ఏవైతే ఉన్నాయో వాటిని రీడిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. చేస్తే ఏమవుతుంది? అవి బీజీపీలోకి రీడిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. సో అప్పుడు రీడిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో రీడిస్ట్రిబ్యూటెడ్ కనెక్టెడ్ ఇద్దామా? సో ఇక్కడ చూస్తే ఏమొస్తుంది? ఇప్పుడు ఐ ఉన్నది కదా, ఐ ప్లేస్లో ఏమొస్తుంది? క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఓకేనా? టైం పడుతుంది, అప్డేట్ మెసేజ్ ట్రావెల్ అయ్యి వెళ్ళాలి కదా. సో ఇప్పుడు కొత్తగా అప్డేట్ వస్తుంది అక్కడికి. ఓకే, అంటే నేను నెట్వర్క్ అనే స్టేట్మెంట్ రిమూవ్ చేస్తే అప్పుడు వస్తుంది. ఎనీహౌ, సో రీడిస్ట్రిబ్యూషన్ అట్లా ఇస్తే ఏమొస్తుంది? ఇక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో అది క్లియర్. సో వి డిస్కస్ 3 అట్రిబ్యూట్స్. ఏంటి? నెక్స్ట్ హాప్. ఒక రౌట్కి ఏమేమి ఉంటాయి? నెక్స్ట్ హాప్ ఉంటుంది, ఏస్ ఉంటుంది, ఆరిజిన్ ఉంటుంది. యా, ఈ 3 ఉంటుంది. ఆరిజిన్లో ఐ ప్రిఫరబుల్ అనమాట. ఐ ఈజ్ గ్రేటర్ దాన్, ఈ ఈజ్ గ్రేటర్ దాన్ క్వశ్చన్ మార్క్. ఫస్ట్ ఐతో ఉన్నది ప్రిఫర్ అవుతుంది, తర్వాత ఈ, తర్వాత క్వశ్చన్ మార్క్ ఉన్నది ప్రిఫర్ అవుతుంది. దీస్ ఆర్ ద అట్రిబ్యూట్స్ విచ్ వీ క్యారీ ఇన్ ఈచ్ రౌట్. ఇప్పుడు చెప్పండి, ఈబీజీపీలో లూప్ అవాయిడెన్స్ ఎలా జరుగుతుంది? ఐబీజీపీలో లూప్ అవాయిడెన్స్ ఎలా జరుగుతుంది? స్ప్లిట్ ఆరిజిన్ రూల్ బై సెండింగ్ బై one IBGP update, it will not send to another IBGP update. Any IBGP update we are sending to any BGP peer, right? That peer should not send same IBGP update to another BGP peer generally. Okay, R1 నుంచి వచ్చిన అప్డేట్ R3కి వెళ్తే అదే సేమ్ అప్డేట్ R3 అనేది మళ్ళీ R2కి పంపించకూడదు. దట్ ఈస్ అ రూల్, స్ప్లిట్ ఆరిజిన్ రూల్. మళ్ళీ ఈబీజీపీలో ఏంటి? డస్ ఎనీవన్? ఏఎస్ పాత్ ప్రిపెండ్. ఇది ఏం చేస్తుందంటే ఏఎస్ పాత్ ప్రిపెండ్ చేస్తుంది. అంటే ఒక ఏఎస్ నుంచి ఇంకో ఏఎస్కి ట్రావెల్ అవుతే ఇట్ విల్ ప్రిపెండ్ ద ఏఎస్. ఇక్కడ చూడండి, ఈ 7.7.7 నుంచి ఇక్కడికి వచ్చి ఎక్కడికి వచ్చింది? ఇది జియోకి వచ్చింది. ఇక్కడ ఎంత ఉంది? ఏఎస్ పాత్ ఎంత ఉంది? ఇక్కడ 400 ఉంది, రైట్? ఈ నెక్స్ట్ హాప్ తీసేస్తాం. సో నెక్స్ట్ హాప్ కూడా ఇప్పుడు నీట్గా ప్యాకెట్ ఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడికి వస్తే ఇక్కడ ఉంది. సో నా R5 నుంచి ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ ఇది ఇట్ విల్ అడ్వర్టైజ్ టు R2 రిలయన్స్. సో ఇప్పుడు నెక్స్ట్ హాప్ చేంజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ హాప్ వాల్యూ చేంజ్ వెన్ ఇట్ ఈస్ చేంజింగ్ ద ఏఎస్ పాత్. సో ఒక బీజీపీ రౌట్ యొక్క నెక్స్ట్ హాప్ ఎప్పుడు చేంజ్ అవుతుంది? అది ఏఎస్ పాత్, ఏఎస్ నెంబర్ని ఒక ఏఎస్ నుంచి ఇంకో ఏఎస్కి వెళ్ళినప్పుడు చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఇది ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది R2 రిసీవ్ చేసుకుంటుంది విత్ నెక్స్ట్ హాప్ ఆఫ్ వాట్? 192.168.25.5. Very good, 25.5. And it will prepend the AS. What is the AS? Another AS? Edi? 200. Yeah.
It will prepend the AS. Everyone understood this? Hello? Everyone Yes, sir. understood this? ఓకే యా ఇది పీజీపీ పియర్ అయిపోయి అనమాట పాయింట్ టు పాయింట్. సో నెక్స్ట్ టాప్ వాల్యూ చేంజ్ అవుతుంది, అలాగే ఏస్ పాత్ ప్రిపేర్ అవుతుంది. నౌ ఇక్కడ నుంచి R1కి వస్తుంది. ఇది ఐబీజీపీనే కాబట్టి నెక్స్ట్ టాప్ వాల్యూ చేంజ్ అవ్వదు. సో ఎనీ ఈబీజీపీ రౌట్ ఐబీజీపీ రౌట్కి ఏమన్నా అడ్వర్టైజ్ అయ్యేటప్పుడు నెక్స్ట్ టాప్ చేంజ్ అవ్వదు. నెక్స్ట్ టాప్ ఎప్పుడు చేంజ్ అవుతుంది? వెన్ ఇట్ ఈస్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఈబీజీపీ రౌట్ విట్ ఈస్ అడ్వర్టైజ్డ్ ఇన్ టు అనదర్ ఈబీజీపీ. సో వేరే ఏఎస్కి వెళ్ళేటప్పుడు మాత్రమే ఇట్ విల్ చేంజ్ ద నెక్స్ట్ ఆఫ్ వాల్యూ. అలాగే ఏఎస్ నెంబర్ కూడా చేంజ్ అవ్వదు, ఎందుకంటే విత్ సేమ్ కదా, విత్ ఇన్ ద సేమ్ ఏఎస్ ఉంది కాబట్టి ఏఎస్ నెంబర్ ప్రిపెండ్ అవ్వదు, నెక్స్ట్ టాప్ చేంజ్ అవ్వదు. జస్ట్ సింపుల్గా రౌట్ బ్లైండ్గా రిసీవ్ చేసుకుంటుంది. అలాగే R1 ఏం చేస్తుంది, మళ్ళీ ఇట్ విల్ సెండ్ టు R4. ఇప్పుడు ఏమైంది, ఏఎస్ 100 నుంచి ఏఎస్ 300కి చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది, నెక్స్ట్ టాప్ వాల్యూ చేంజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఏఎస్ పాత్ అనేది ప్రిపెండ్ అవుతుంది. ఎంత ప్రిపెండ్ అవుతుంది, ఇక్కడ 200 నెక్స్ట్ 100 ఇట్లా. ఓకే అటు నుంచి వస్తుందా ఇటు నుంచి వస్తుందా, ఓకే ఇటు నుంచే లేదు 200 నెక్స్ట్ ఏంటి రీసెంట్గా 100 ఇట్లా ఏమవుతుంది, ఏస్ పాత్ 100 వస్తుంది. ఓకే నౌ ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, నెక్స్ట్ టాప్ కూడా చేంజ్ అవుతుంది కదా. వాట్ ఈస్ ద నెక్స్ట్ టాప్ వాల్యూ, 182.168.14.1. వెరీ గుడ్, 14.1. ఎందుకంటే పాయింట్ టు పాయింట్ ఐపీతోనే మనం బీజీపీ ఎస్టాబ్లిష్ చేసాం కాబట్టి ఇది నైబర్ ఐపీ ఇది అవుతుంది R4కి. యా నౌ ఇది ఇంత పెద్దగా అయింది. నౌ ఈ 7.7 రౌట్ మళ్ళీ ఇది బీజీపీ రౌట్ కదా. ఎనీ బీజీపీ రౌట్ షుడ్ అడ్వర్టైజ్ టు అనదర్ బీజీపీ పియర్, దట్ ఈస్ అ రూల్. నౌ R7 రిసీవ్స్ దిస్ update, this route, and checks the AS path number is 400. Hey, this is my route. It went from my AS. Okay, నేనే పంపించా, ఇది తిరిగి నాకే పంపిస్తావా అని ఎట్లా తెలుసుకుంటుంది, బై చెకింగ్ ద ఏఎస్ నెంబర్. సో దట్స్ వై అపాన్ చెకింగ్ దిస్, హలో వింటున్నారా, so it will check the AS path number and sees its own AS. hey ఇది నా AS నుంచి బయటకు వెళ్ళిందే, నువ్వు మళ్ళీ తిరిగి నాకు పంపించావు అని చెప్పేసి ఇది ఏం చేస్తుంది, it will drop, it will not use it, క్యాన్సిల్ చేసేస్తుంది. ఓకేనా, అదనమాట మ్యాటర్. ఓకే క్లియర్, ఎస్ it will drop, it won't accept it. If any BGP prefix, if it see its own AS in that prefix, it will drop. That is the rule. So what is the rule? To avoid the loop, it will prepend the AS. It will prepend the AS path. Sorry, it will prepend the AS when it is crossing the AS. Okay na? So ఈ BGP prefix ఏం చేస్తుంది, it will prepend the AS number when it is crossing the another AS. ఓకేనా, ఒక ఏఎస్ నుంచి ఇంకో ఏఎస్కి బయటకు వెళ్ళేటప్పుడు ఇట్ విల్ జస్ట్ ప్రిపెండ్ ద ఏఎస్. బేస్డ్ ఆన్ దట్, ఇఫ్ ఇట్ సీస్ ఇట్స్ ఓన్ ఏఎస్, ఇట్ విల్ డ్రాప్ ద బీజీపీ అప్డేట్. ఈజ్ ఇట్ క్లియర్? దిస్ ఈస్ హౌ లూప్ అవాయిడెన్స్ ఇన్ ఈబీజీపీ. క్లియర్? సో ఈబీజీపీ కాన్ఫిగరేషన్ తెలుసు, అలాగే ఈబీజీపీ లూప్ అవాయిడెన్స్ తెలుసు. సో ఈబీజీపీ లూప్ అవాయిడెన్స్ మెకానిజం ఏంటి, ఏఎస్ పాత్ ప్రిపెండ్. ఓకే, ఈబీజీపీ లూప్ అవాయిడెన్స్ ఈస్ ఏఎస్ పాత్ ప్రిపెండ్. IBGP loop avoidance is split horizon rule. ఓకేనా, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంతకన్నా ఎక్కువ వద్దు. ఓకేనా, టుమారో రిమైనింగ్ చెప్తా. ఎనీ డౌట్స్ ఇఫ్ యూ హ్యావ్ యూ కెన్ ఆస్క్ మీ. ఎవరైనా లెఫ్ట్ అయ్యారా? ఓకే, అందరికి అర్థం అయిందా, కన్ఫ్యూజన్ ఉందా, లేకపోతే ఏంటి? సో కన్ఫ్యూజన్ అయితే ఉంది సార్, కానీ ఒకటి క్లాస్ లో చెప్పినప్పుడు అర్థమవుతుందా? దట్ ఈస్ వాట్ మై క్వశ్చన్. మెకానిజం అర్థం అవుతుంది సార్. క్లాస్ లో చెప్పినప్పుడు అర్థమైతే ఓకే, అది ఏంటి ఇంకా క్లారిటీ రావాలంటే యూ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్, రైట్? నేను కొంచెం వరకు బాగానే చెప్పగలను. నేను చెప్పింది 100% మీకు ఇంకా గట్టిగా ఎక్కాలంటే యూ నీడ్ టు ఇంకొకసారి ప్రాక్టీస్ చేస్తే చాలు. నేను చదివిన పీపీటీ చూస్తే చాలు, నేను చెప్పిన వీడియో ఇంకొకసారి చూస్తే చాలు. ఓకే, ఒక్కసారి చదవండి, లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. చాలా ఇంపార్టెంట్. ఈ బీజీపీ వస్తే మీకు ఇంటర్వ్యూలో చాలా ఈజీ, ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు బీజీపీ. ఓకేనా, సో ఇది ఐబీజీపీకి డిఫాల్ట్ టీటీఎల్ ఎంత సార్? అది OSPF టీటీఎల్ వాల్యూని క్యారీ చేస్తుంది. గుడ్ క్వశ్చన్.
ఈబీజీపీకి టీటీఎల్ వాల్యూ 1, ఐబీజీపీకి ఓఎస్పీఎఫ్ టీటీఎల్ వాల్యూని క్యారీ చేస్తుంది. ఎంత 256 ఉండొచ్చు, 64 ఉండొచ్చు. 255 సో అనుకుంటా ఓకే, ఇప్పుడు ఓఎస్పీ ఇప్పుడు చూడు, మనమే చెక్ చేద్దాం, లైవ్లో చెక్ చేద్దాం. ఎంతసేపు ప్యాకెట్ క్యాప్చర్ చేస్తున్నా. ఓకే, సో బీజీపీ అప్డేట్, బీజీపీ కీప్ అలైవ్ మెసేజ్ వెళ్ళినా చాలు మనకి. కీప్ అలైవ్ వెళ్తుంది కదా, చూద్దాం. సో ఇప్పుడు టీటీఎల్ వాల్యూ ఎంత చూద్దాం, 255, రైట్? Clear? అంటే ఓఎస్పీఎఫ్ ది క్యారీ చేస్తుంది. Yes, it will carry the OSPF. ఓకే, అంటే ఏ ప్రోటోకాల్ అయితే ఆ ప్రోటోకాల్ ది క్యారీ చేస్తుందా టీటీఎల్ వాల్యూ? యా జనరల్ గా దాని బేస్ చేసుకునే కదా ఇది వెళ్తుంది. అవును సార్, అవును సార్. యా Yes. యా చూడండి, అప్డేట్ మెసేజ్ వచ్చింది, ఇది ఓఎస్పీఎఫ్ దిలేండి, దట్స్ ఫైన్. ఓకే, అది మ్యాటర్ మరి. సో అది సో చెప్పండి, క్వశ్చన్స్ ఏంటి? మనకు టీటీఎల్ వాల్యూ అనేది నెట్వర్క్ డివైజెస్ కి బై డిఫాల్ట్ 255 ఉంటాయి కదా. నెట్వర్క్ డివైజెస్ కాదు, టీటీఎల్ వాల్యూ ఎక్కడ చూసావు ఇందాకను? వేర్ యూ హ్యావ్ సీన్ దిస్ టీటీఎల్ వాల్యూ? ఇది ఒక ప్యాకెట్, టీటీఎల్ వాల్యూ ఎక్కడ చూసావు? ఐపీ హెడర్ లో చూసావు టీటీఎల్ వాల్యూ. ఓకే, సో టీటీఎల్ వాల్యూ ఎక్కడ ఉంటుంది? ఐపీ హెడర్ లో ఉంటుంది, డివైజెస్ లో కాదు, ఐపీ హెడర్ లో ఉంటుంది. సో వై వి యూస్ టీటీఎల్ వాల్యూ? ఇట్లా లూప్స్ క్రియేట్ అయినప్పుడు, ఎస్, ఇట్లా లూప్స్ క్రియేట్ అయినప్పుడు ఒక్కొక్క హాప్ చేంజ్ అవుతుంటే ఇట్ రెడ్యూసెస్ -1 కదా, అట్లా 64 టైమ్స్ మాత్రమే, 64 హాప్స్ వరకు మాత్రమే ఇట్లా రౌండ్ సర్క్యులేట్ జరుగుతుంది, తర్వాత ప్యాకెట్ అనేది డ్రాప్ అవుతుంది. సో లూప్స్ అవాయిడ్ అవ్వదు, నీకు నెట్వర్క్ ఈజీ ఉంటుంది. అది ఓకే, యా. సో వాట్ ఎవర్ వి కవర్డ్, లెట్స్ ఓపెన్ ఏ వాట్సాప్ నౌ. Okay. Today we covered IBGP configuration, loop avoidance mechanism, EBGP configuration. So maximum cover chestam ikkada varaku. Okay. Today we covered below topics: IBGP configuration, okay, loop avoidance in BGP configuration with loop avoidance mechanism, BGP peer groups, ఈ BGP synchronization rule రేపు చెప్తా. ఓకే, స్టేట్స్, మెసేజెస్, ఓకే, ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కవర్ చేసినామా? అంతే కదా డిస్కస్ చేసుకుంది. టీసీపీ, వి ఆల్సో కవర్ టీసీపీ, రైట్? యా. ఓకే, సో ఎస్ఎస్హెచ్ కాన్ఫిగరేషన్, యూజర్ ఎస్ఎస్హెచ్ కాన్ఫిగరేషన్స్, ఇంకా రిమైనింగ్ యాట్రిబ్యూట్స్, పాత్ సెలెక్షన్ ప్రాసెస్ ఉంది. బీజీపీ పాత్ సెలెక్షన్ ప్రాసెస్, యాట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా, ఆ 2 టాపిక్స్ జస్ట్ 1 అవర్లో అయిపోతాయి, టుమారో చెప్పేస్తాను. ఇంకా రిమైనింగ్ బీజీపీ పాత్ మ్యానిపులేషన్ ఉంది కదా, అది కూడా 1 అవర్ జరుగుతుంది. సో అది కూడా పాత్ మ్యానిపులేషన్ కూడా ఒక ఓవర్వ్యూ ఇచ్చేస్తాను, జస్ట్ ఓవర్వ్యూ ఇస్తాను, మీరు వీడియోస్ చూసి నేర్చుకోవాలి ఇంకా డెప్త్గా. ఓకే, ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, మళ్ళీ నీట్గా చెప్తాను. ఓకే, యా, ఫైన్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఓకే, యా. ఈఐజిఆర్పి కాన్ఫిగరేషన్ కూడా ఎట్లానే, ఐ మీన్ బీజేపీ లా ఉంటుందా? ఈఐజిఆర్పినా? నువ్వు Yes, క్లాస్లో sir. అటెండ్ అవ్వలేదా ఇంతకుముందు? ఈఐజిఆర్పిది, ఈఐజిఆర్పి సింపుల్ బ్రదర్, ఇక్కడ ఉంది కదా మన మేబీ సేమ్ ఓఎస్పీఎఫ్ లాగానే. సో రౌటర్ ఓఎస్పీఎఫ్ లాగా రౌటర్ ఈఐజిఆర్పి ఇస్తావు, నెట్వర్క్ ఇస్తావు, ఆటోమేటిక్గా సేమ్ ఓఎస్పీఎఫ్ లాగానే వర్క్ అవుతుంది అది కూడా. సో ఆ కమాండ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి చూడండి. మీరు డౌన్లోడ్ చేసుకోలేదా కమాండ్ షీట్? ఎవరు మన సిసి అనేది పీపీటీస్ అంతవరకు డిహెచ్సిబి తప్ప ఏం ఓపెన్ చేయలేదు సార్. మీ క్లాసెస్ అట్లా చూస్తున్నా. అట్లా కాదు, అది కాదు బ్రదర్, డాక్యుమెంట్స్ చేశాను బ్రదర్ నేను. అదే, ఒక్క నిమిషం, పాస్వర్డ్ కూడా మర్చిపోయాను ఏదో. RTL@.in. ఓకే ఓకే, సో ఈ కమాండ్ షీట్స్ ఉంది కదా, ఈ కమాండ్ షీట్స్ ఓపెన్ చేయండి. చూడలేదు సార్. ఈ కమాండ్ షీట్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. ప్రాజెక్ట్ లైవ్ సెషన్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్, అవి చూసుకోండి. రికార్డెడ్ సెషన్స్, కమాండ్ సెషన్స్ చూడండి. ఈ కమాండ్ సెషన్స్ ఇవి ఇక్కడ ఉంటుంది చూడండి. కమాండ్ ఎక్కడ పోయింది? యా, సిసిఎన్ఏ కమాండ్స్. సో ఇది ఇందులో ఉన్నాయి చూడండి నీట్గా. సో కంట్రోల్ F EIGRP కొడితే ఉంటుంది.
సార్ ఇది కూడా అయితే డైరెక్ట్లీ కనెక్టెడ్ పాయింట్ కి రౌట్ సెక్షన్ చూడు ఇది చూడు రౌటర్ EHRP 100 అంతే. నెట్వర్క్ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ వైల్డ్ కార్డ్ మాస్క్ సేమ్ OSPF లాగానే సేమ్. ఓకే సార్, సేమ్ OSPF ఇది అంతే. ఓకే, గాట్ ఇట్ సార్. సో ఆల్రెడీ క్లాస్ చెప్పాను నేను, EHRP ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే మిస్ చేస్తారా? మేబీ మిస్ చేసినట్టున్నా సార్. మిస్ చేయలేదు ఏ క్లాస్ కూడా స్టార్టింగ్ నుంచి, బట్ మేబీ గుర్తులేదని. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఏజర్పి మనకి చెప్పలేదా? ఏజర్పిని రిప్ కూడా లేదు సార్. రిప్ లేదు, రిప్ బ్రదర్, రిప్ ఎవడు యూస్ చేయట్లేదు. ఓకే, స్టాటిక్ చెప్పుకున్నాం. స్టాటిక్ చెప్పారు, స్టాటిక్ తర్వాత డైరెక్ట్ OSPF. రేపు కవర్ ఏమంటే చేస్తా. EHRP వెరీ ఈజీ బ్రదర్, సింపుల్. అంటే సిస్కో సంబంధించింది కదా, రేపు చెప్తా EHRP రేపు చెప్తా. ఓకేనా, జస్ట్ 10 చెప్తే గుర్తుంటది సార్, అంతే ఇంకేం లేదు. టుమారో చెప్తా. వీడియోస్ ఉన్నాయి కానీ టుమారో చెప్తా EHRP, డోంట్ వరీ. ఓకేనా, EHRP చెప్తాను. ఇంకా రిమైనింగ్ బీజీపీలో ఉన్న బీజీపీ పాత్ సెలెక్షన్ ప్రాసెస్, అట్రిబ్యూట్స్, ACLs అవి కంప్లీట్ చేసేస్తాం టుమారో. సెట్ అయిపోద్ది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. బాయ్, హ్యాపీ వీకెండ్ సార్. యూ టూ మ్యాన్, బాయ్.